టాలీవుడ్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఉదయంచే జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి. సరిగ్గా సోమవారం మధ్యాహ్నానికి సమంత అధికారికంగా తమ పెళ్లి వార్తను ధృవీకరిస్తూ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. దీంతో సమంత దర్శకుడు రాజు నిడిమూరు పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన వార్తలన్నీ నిజమయ్యాయి. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళుతూ ఆ పర్యటనలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో ఉన్న లింగభైరవి ఆలయంలో శుద్ధి వివాహం పద్ధతిలో ఈ పెళ్లి జరిగినట్లు ఈషా ఫౌండేషన్ కూడా అధికారికంగా వెల్లడించింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. అనాదిగా వస్తున్న యోగ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి నిర్వహించినట్లు తెలిపారు. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ట ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం అని ఈషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. లింగభైరవి ఆలయంతో పాటు ఎంపిక చేసిన ఆలయాల్లో నిర్వహించే ఈ క్రతువు ద్వారా వధూవరుల దేహాల్లోని పంచభూతాలను ఈ ప్రక్రియ శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో శ్రేయస్సు, సామరస్యము, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహం ప్రసాదిస్తుందని వెల్లడించారు. ఈషా ఫౌండేషన్ సమంత రాజ్ దంపతులకు విషెస్ చెప్తూ దేవి అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని కోరుకుంది.